గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకునే విషయాలు ఓలా ఊబర్ కి పోటీగా మోడీ గవర్నమెంట్ కొత్త టాక్సీ సర్వీస్ అయితే తీసుకురాబోతుంది. అలాగే 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత సైజు ఉంటుందో అంత సైజును ఆస్ట్రేట్ చంద్రుని ఢీ కొట్టబోతుంది. అలాగే అసలు ప్లాస్టిక్ క్యాన్ లో ఉన్న వాటర్ తాగడం మంచిదా కాదా అనే విషయాలను ఫుల్ డీటెయిల్స్ తో అయితే ఈ రోజు ఇవాల్టి వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్ గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఈ వీడియో పూర్తయింది ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయాలి. ర్యాపిడో ఊబర్ మాదిరిగానే మోడీ గవర్నమెంట్ కొత్త టాక్సీ సేవలను అయితే ప్రారంభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఓలా ఊబర్ ర్యాపిడో వంటి కంపెనీలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీలో సేవలను అయితే అందిస్తున్నాయి. ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీస్ వ్యాపారంలో ఇది అత్యంత ఆధిపత్యం అయితే చెలాయిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇవి ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం నుంచి డ్రైవర్లకు తక్కువ డబ్బులు ఇవ్వడం వరకు అనేక ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీటి ఆధిపత్యాన్ని బ్రేక్ వేసే అతిపెద్ద ప్రకటన గురించి పార్లమెంట్ వెల్లడించారు. మోదీ సర్కార్ రానున్న కొద్ది నెలల్లోనే ఈ ఓలా ఊబర్ మాదిరిగానే క్యాబ్ సేవలను స్టార్ట్ చేసేందుకు అయితే సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇందుకోసం సహకార టాక్సీ ప్లాట్ఫామ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలు తమ 2 వీలర్స్ 3 వీలర్స్ ఆటోలు కార్లను ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా లాభం పొందవచ్చని పార్లమెంట్ లో అయితే ప్రకటించారు. ఈ సహకార టాక్సీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే లాభాలు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న డ్రైవర్లు వెళ్తాయని ఆయన తెలిపారు. ఈ ప్రకటన ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లైన ఓలా ఊబర్ ర్యాపిడోలకు నిద్ర లేకుండా అయితే చేస్తుంది. ఇప్పటికే ఓఎన్డీసీ వంటి ఓపెన్ ప్లాట్ఫామ్ ఆధారంగా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ యాప్స్ సదరు దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని తెలుస్తుంది. కానీ ప్రజలకు దీనివల్ల మెరుగైన సేవలు తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్రం త్వరలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీని కూడా సహకార సంఘాల ఆధారంగా స్టార్ట్ చేయాలని ప్రణాళికలు తయారు చేస్తుందని అమిత్ షా చెప్పడం వల్ల ప్రైవేట్ బీమా కంపెనీలకు కూడా కొనుక్కు లేకుండా పోయింది. ఓలా ఊబర్ వంటి పెద్ద పెద్ద కార్పొరేట్ల హవాను రేట్ హెయిలింగ్ వ్యాపారంతో నివారించడానికి ప్రయత్నాలు ఇంతకు ముందు 2017లో ఢిల్లీలోనే స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని టాక్సీ డ్రైవర్లు ప్రత్యేకంగా సేవా క్యాబ్ పేరుతో అయితే ముందుకొచ్చారు. ఇలాంటి చర్యలే కేరళ రాష్ట్రంలోనూ కనిపించాయి. అయితే అవి పెద్ద పెద్ద కార్పొరేట్లను ఎదుర్కొని నిలబడలేకపోయాయి. అయితే కేంద్ర హోంమంత్రి ప్రకటించిన కొత్త యాప్ వీటి ఆధిపత్యాన్ని తట్టుకుని నిలబడుతుందా లేక మట్టి కరుస్తుందా అనే అంశం వేచి చూడాల్సిన విషయం. అయితే బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ అయిన ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ నమ్మయాత్రి మాత్రం కొచ్చి, కలకత్తా, మైసూర్, హైదరాబాద్ వంటి నగరాలకు విస్తరించి ముందుకు సాగుతుంది. కేంద్ర మంత్రి ప్రకటించినట్లు కొత్త యాప్ విడుదల చేయడంతో ప్రపంచంలో తొలిసారిగా ప్రజల కోసం రేట్ హెయిలింగ్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న తొలి ప్రభుత్వ సహకార కోఆపరేటివ్ సంస్థగా ఇది నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పాల వ్యాపారంలో అమూల్ ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న సహకార సంస్థగా నిలవడం గమనార్హం. ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ని తట్టుకుని ఇండియా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్ నిలవగలదా లేదా మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. చంద్రుని ఢీ కొట్టడానికి రెడీగా ఉన్న అతిపెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీ కొట్టే అవకాశం దాదాపుగా లేదని, భారీ ఆస్ట్రాయిడ్ చంద్రుడు ఢీ కొట్టే అవకాశం గతంలో అనుకున్న దానికంటే ఇప్పుడు పెరిగిందని నాసా చెబుతుంది. ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు 2024 YR4 అనే ఆస్ట్రాయిడ్ 2023లో భూమిని ఢీకొట్టే అవకాశం కొద్దిగా ఉందని, ఆ తరువాత ఆ అవకాశం 0.004% తగ్గిందని నాసా పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ 2032 డిసెంబర్ 22న చంద్రుని ఢీకొట్టే అవకాశం 1.7% నుంచి 3.8% పెరిగినట్లు నాసా ఒక ప్రకటనలో అయితే తెలిపింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహా ఇతర టెలిస్కోపుల నుంచి అందించిన సమాచారం ఆధారంగా దీన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ చంద్రుడు ఢీకొట్టినప్పటికీ చంద్రుడి కక్షలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేషన్లు ఈ గ్రహ సకలం పరిమాణాన్ని అంచనా వేయడానికి అయితే సహాయపడ్డాయి. వెబ్ స్పేస్ అంచనాల ప్రకారం ఇది 53 నుంచి 67 మీటర్లు అంటే సుమారు 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉండవచ్చని శాస్త్రవేత్త ఒక అంచనా వేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో చిలీలోని ఒక ఎడారిలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ఈ 2024 Y4 ఆస్ట్రాయిడ్ ని తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి పదుల సంఖ్యలో ఇతర ఖగోళ వస్తువులు భూమికి సమీపం నుంచి వెళ్ళాయి. ఇవన్నీ చంద్రుడి కంటే భూమికే సమీపం నుంచి వెళ్ళాయి. వాటిలో చాలా వరకు అన్ని చిన్నవే. అవి కొన్ని భూ వాతావరణం ప్రవేశించినప్పుడు మండిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ చంద్రుడిని ఢీకొట్టడం దాదాపు అసంభవం అయినప్పటికీ ఒకవేళ అలాంటిదే జరిగితే ఆ సంఘటన పరిశీలించడానికి, చంద్రుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవడానికి ఇది ఒక అరుదైన అవకాశం కానుంది. చంద్రుని కనుక ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొంటే అది ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం అని కెంట్ యూనివర్సిటీలోని స్పేస్ సైన్స్ ప్రొఫెసర్ మార్క్ బర్షెల్ న్యూ సైంటిస్ట్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ చెప్పారు. ఇదే కానీ జరిగితే టెలిస్కోప్లతో, బైనాక్యులర్లతో చూసే అవకాశం ఉండొచ్చని మార్క్ అన్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయడానికి వెబ్ టెలిస్కోప్ నుంచి వచ్చే నెలలో 2024 YR4
మరోసారి అయితే పరిశీలించనున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ చందమామని క్రాష్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి. ప్లాస్టిక్ బాటిల్ ఉన్న వాటర్ ని అలాగే ఆ ప్లాస్టిక్ క్యాన్స్ ని ఎక్కువ కాలం అయితే యూజ్ చేసుకోవచ్చా? ఒకవేళ అలా యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? భారత్ లో ప్లాస్టిక్ క్యాన్ లో దొరికే మంచినీటి వాడకం కొన్నేళ్లుగా అయితే బాగా బీభత్సంగా అయితే పెరిగిపోయింది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఎక్కువగా ఈ మంచినీటి క్యాన్లు అయితే కనిపించేవి. ఇప్పుడు అవి మెల్లగా పల్లెకు కూడా పాకాయి. ఈ ప్లాస్టిక్ మంచినీటి డబ్బాలను సరిగ్గా వాడుతున్నామా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ ప్లాస్టిక్ డబ్బాను ఎప్పటి నుంచో వాడుతున్నాం. అయితే ఎల్లప్పుడూ ఉపయోగించే ఇలాంటి ప్లాస్టిక్ క్యాన్లు ఇంత కాలానికి మించి ఎక్కువగా ఉపయోగించకూడదని మీకు తెలుసా? చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాకు చెందిన ఈ వాటర్ క్యాన్ తయారు చేసేవాళ్ళు అలాగే అమ్మే వాళ్లకు ఇటీవల నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆహార భద్రతా శాఖ అధికారులు కొన్ని మార్గదర్శకాలను అయితే జారీ చేశారు. అవి ఏంటంటే వాటర్ క్యాన్లు 50 సార్లకు మించి ఎక్కువగా అయితే యూజ్ చేయకూడదు. మురికిగా ఉన్న పైన గిరుగుపోయినట్లు ఉన్నా సరే అటువంటి క్యాన్లు కూడా ప్రజలకైతే పంపిణీ చేయరాదు. ఎండలో ఉంచిన మంచినీటి డబ్బాలను యూజ్ చేయకూడదు. క్యాన్లోని మంచినీరు కూడా ఖచ్చితంగా క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలని ఆహార భద్రతా శాఖ అధికారులు తెలియజేశారు. ఇంతకీ ఈ వాటర్ గురించి FSSAI నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ బాటిల్ వాటర్ అంటే బాటిల్ ఉన్న వాటర్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, వాటర్ ప్యాకెట్లు, మినరల్ వాటర్ ని అత్యంత ప్రమాదకర ఆహార లిస్ట్ లో అయితే చేర్చింది. ఈ మేరకు లాస్ట్ ఇయర్ నవంబర్లోనే ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. వాటర్ ప్యాకెట్ని, మినరల్ వాటర్ ని అత్యంత ప్రమాదకర ఆహార లిస్ట్ లో చేస్తున్నట్లుగా అయితే నోటిఫికేషన్ లో పేర్కొంది. మామూలుగా అయితే ఎక్కువగా కలుషితం అయ్యే అవకాశం ఉన్న ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఈ లిస్ట్ లో చేరుస్తారు. ఈ లిస్ట్ లోని ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి కఠినమైన నిబంధనలు అయితే పాటించాలి. FSSAI 2024 అక్టోబర్లో సవరించిన నిబంధనల ప్రకారం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ కి కూడా BSI ధృవీకరణ తప్పనిసరిని పేర్కొంది. అంతేకాకుండా వీటిని తయారు చేసే కంపెనీలకు లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు అధికారులు ఆ కంపెనీలను తప్పనిసరిగా నేరుగా వెళ్లి తనిఖీ చేయాలి. అలాగే సంవత్సరానికి ఒకసారి వీటిని థర్డ్ పార్టీ అధికారులతో అయితే తనిఖీ చేయిస్తూ ఉండాలి. ఈ భద్రతా ప్రమాణాలను పాటించకపోతే ఇళ్లలో మంచినీటి క్యాన్ ఉపయోగించే వారికి ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయి? ఈ మంచినీటి క్యాన్ సురక్షితంగా ఉందని ఎలా నిర్ధారించాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం. ప్లాస్టిక్ క్యాన్ లో నీరు తాగడం మంచిదేనా? మనం వాడే వాటర్ క్యాన్లపై PSI, FSSAI ఇచ్చే క్వాలిటీ లైసెన్స్ అలాగే ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్ ఉన్నాయా లేదా చూడాలి. కొన్ని మాటికి మినహాయించి. కానీ చాలా వరకు అయితే క్యాన్లకు ఎటువంటి వివరాలు ఏమీ ఉండవు. నీళ్ళలోని పనికిరాని వ్యర్థాలు, మూలకాలను బయటకు పంపడానికి 5 నుంచి 6 వడపోత పద్ధతులు ఉంటాయి. UV కిరణాలు ఉపయోగించి నీళ్ళలోని హానికరమైన సూక్ష్మజీవులను తొలగించడానికి UV వడపోత పద్ధతి వాడతారు. నీళ్ళలోని ఖనిజాలు, ఉప్పు, ఇతర మలినాలను తొలగించే పద్ధతిని RO అంటే రివర్స్ ఆస్మోసిస్ అని పిలుస్తారు. అదేనండి మనం తాగి RO వాటర్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, అదే ఇది. ఉప్పు, మినరల్స్ లేని వాటర్ ఈ RO వాటర్. అలాగే ఇందులో మైక్రాన్ ఫిల్టర్స్ ను కూడా యూజ్ చేస్తారు. అయితే క్యాన్ల ద్వారా పంపిణీ అయ్యే నీళ్లను మాత్రం ఒకసారి మాత్రం ఫిల్టర్ చేస్తారు. కానీ ఈ నీళ్ళను ఎలా ఫిల్టర్ చేస్తారో వినియోగదారుడు కంపల్సరీ తెలుసుకోవాలి. వాటర్ క్యాన్ సరఫరా చేసే కంపెనీకి లైసెన్స్ ఉందో లేదో కూడా వినియోగదారుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వినియోగదారుడి హక్కు. మంచినీటి నాణ్యతను అందులో కరిగిన మొత్తం ఘన పదార్థాల స్థాయిని బట్టి అయితే నిర్ధారిస్తారు. మంచినీటిలోని ప్రమాదకరమైన ఐరన్, ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి విష పదార్థాల పరిమాణాన్ని TDS ద్వారా తెలుపుతుంది. BSI ప్రమాణాల ప్రకారం TDS మోతాదు 1 లీటర్ నీటిలో 500 మిల్లీగ్రాములకు అయితే మించకూడదు. అయితే నీటిలో TDS శాతం లేకపోతే మనం తాగే నీటిలో మినరల్స్ లేవని అర్థం చేసుకోవాలని స్వచ్ఛంద వినియోగదారుల సంస్థ కన్స్యూమర్ వాయిస్ అయితే చెప్తుంది. TDS స్థాయి తక్కువగా ఉంటే ఆ నీటికి టేస్ట్ ఉండదని కన్స్యూమర్స్ వాయిస్ సంస్థ తెలిపింది. చాలా వరకు క్యాన్ లో దొరికే మంచి నీటిలో లీటర్కు 100 మిల్లీగ్రాముల TDS ఉంటుందని కొద్ది అధ్యయనాల్లో అయితే తేలింది. ఈ వాటర్ క్యాన్స్ ఎక్కువగా ఎండలో ఉంటాయి కాబట్టి డబ్బాలో కెమికల్ రియాక్షన్ వేగంగా జరిగి ప్లాస్టిక్ లో ఉండే BPA అంటే బిస్ఫోనల్ A అనే రసాయనం కరుగుతుందని కన్స్యూమర్ వాయిస్ సంస్థ అయితే తెలిపింది. ఈ వాటర్ వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఈ ప్లాస్టిక్ ముఖ్యంగా ఎండోక్రైన్ గ్రంథుల్లో మార్పుకు కారణమవుతుంది. దీనివల్ల ఊబకాయ, గుండె జబ్బులు, వీర్య కణాల సంఖ్య తగ్గడం, థైరాయిడ్, డయాబెటిస్, మూత్రపిండాల వంటి సమస్యలు వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలన్నింటికి క్యాన్లో నీరు త్రాగడమే ప్రధాన కారణం నేను చెప్పట్లేదు. కానీ ఈ సమస్యలకు దారితీసే ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. డబ్బాను సరిగా కడగకపోతే కోలి, లిజియోనెల్లా, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలకు అవి ఆవాసంగా అయితే మారుతాయి. దీన్ని నివారించడానికి ఈ వాటర్ క్యాన్ కొన్న వెంటనే అందులో ఉన్న వాటర్ ని మన ఇంటి దగ్గర ఉన్న బిందెలు లేదా మట్టి కొందల్లో అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన కుటుంబం అయితే అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. ఇది గైస్ మరి ఇవాళ వీడియోలో కామెంట్స్ లో తెలియజేయండి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి, నచ్చితే గట్టిగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.